ఆనియన్స్, పచ్చిమిర్చి, పేస్ట్ 1 టేబుల్ స్పూను. ఇప్పుడు పసుపు వేస్తాం అనమాట. పసుపు అనేది యాడ్ చేస్తాం. చూడండి ఈ విధంగా వీటిని బాగా మగ్గించుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తాను. కూర అయితే భలే బాగుంటుంది. నేను చేసే స్టైల్లో చేస్తే రొయ్యల కూర అనేది చాలా టేస్ట్ అయితే అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను, త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఇవన్నీ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తాను అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మసాలా కొబ్బరి, జీడిపప్పు, ఈ జీడిపప్పు గసగసాలు పేస్ట్ అనమాట. చూడండి ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకున్నాను. కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు పేస్ట్. కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు పేస్ట్ వేసాను కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో. చూడండి ఈ విధంగా గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ విధంగా వేసాం కదా. ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా అనేది యాడ్ చేస్తాను అన్నమాట. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. అంటే ఆల్రెడీ మనము పట్టా లంగా వేసినాం కాబట్టి ఎక్కువ వేసుకొని అవసరం, కొంచెం వేసుకుంటే చాలు. వేసాను కదా. ఇప్పుడు రొయ్యలు అనేటివి యాడ్ చేస్తాను అన్నమాట. చూడండి ఇగో ప్రాన్స్ అనేటివి యాడ్ చేస్తా. పెద్ద రొయ్యలు అనమాట. వాటిని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా ఉండేవి. వీటిలో ఉండే వాటరే మనకు గ్రేవీ లాగా వస్తుంది అనమాట. కొంచెం వాటర్ పోసుకుంటే చాలు. చూడండి ఇప్పుడు వీటిని మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంటే దీంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మనం వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదు. మనం రొయ్యల్లోని వాటర్ అయితే చూడే ఏ విధంగా వచ్చింది బయటికి. చూడండి ఆయిల్ ఏ విధంగా చక్కగా దాంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా తిప్పుకొని చూడండి ఈ విధంగా చక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేస్తాను అనమాట. దాని వాటర్ ఉన్నాయి కదా, కొబ్బరి, జీడిపప్పు అవి పట్టాం కదా, ఆ వాటర్ అనేటివి యాడ్ చేస్తాను. చూడండి ఈ విధంగా వాటర్ యాడ్ చేశాను. ఇది ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకున్నామంటే కూర అయితే మనకు రెడీ అయిపోయినట్టు, పర్ఫెక్ట్గా రెడీ. కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను లాస్ట్లో. చూడండి ఈ విధంగా కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకు. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ప్రాన్స్ కర్రీ అయితే. చూడండి ఏ విధంగా కర్రీ అయితే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. నాకు కొత్తిమీర వేయడం అంటే ఎక్కువ ఇష్టం అనమాట. రొయ్యల కూర